మోడల్గా ప్రారంభించి సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హైదరాబాద్ అమ్మాయి దివి వైద్య. 2018లో లెట్స్ గో అనే లఘు చిత్రంతో నటనా ప్రయాణం మొదలుపెట్టిన ఆమె 2019లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్గా పాల్గొని తన క్రేజ్ ను అమాంతం పెంచుకున్నారు. దాదాపు 49 రోజులపాటు హౌస్లో ఉండి తన వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దివిని హైదరాబాద్ టైమ్స్ 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ప్రకటించింది. నటిగా ఆమె ప్రయాణం కేవలం బిగ్ బాస్ కే పరిమితం కాలేదు. A1 ఎక్స్ప్రెస్, క్యాబ్ స్టోరీస్, రుద్రాంగి, లంబసింగి వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే పుష్ప 2, ఢాకూ మహారాజ్ వంటి పెద్ద హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించింది. సినిమాలతో పాటు సిలక ముక్కుదానా వంటి మ్యూజిక్ వీడియోల ద్వారా కూడా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అయితే వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ నటి తాజాగా తన వ్యక్తిగత జీవితం మరియు పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న దివి పెళ్లి అనే కాన్సెప్ట్పై తనకున్న భయాన్ని నిర్మోహమాటంగా బయటపెట్టారు. తనకు ప్రస్తుతం పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అయితే ఇప్పటివరకు సరైన మ్యాచ్ దొరకలేదని ఆమె తెలిపారు. ఇదే క్రమంలో అసలు తనకు పెళ్లి అనే వ్యవస్థ మీద నమ్మకం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్నేహితుల సర్కిల్లో పెళ్లైన వారిలో దాదాపు 90% మంది 2-3 ఏళ్లకే విడిపోయారని, వారిని చూస్తుంటే తనకు పెళ్లి అంటేనే భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత చాలా మందిలో స్వేచ్ఛ, సంతోషం కనిపించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. పెళ్లి కంటే లివింగ్ రిలేషన్షిప్ ఎంతో ఉత్తమమని దివి కుండబద్దర కొట్టినట్లు చెప్పారు. ఒక వ్యక్తితో నిజాయితీగా, కమిట్మెంట్తో ఉంటే అదే పెళ్లితో సమానమని, కేవలం సామాజిక కట్టుబాట్ల కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ పెళ్లయ్యాక మనస్పర్ధలు వస్తే ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేసుకోవడం కంటే విడిపోవడమే మంచిదని స్పష్టం చేశారు. తన క్యారెక్టర్ దెబ్బతిననంత వరకు అడ్జస్ట్ అవుతానని, కానీ తన ఇష్టాలను పూర్తిగా చంపేసుకుని మాత్రం బంధంలో ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. మారుతున్న కాలంలో యువత ఆలోచనా ధోరణికి అద్దం పట్టేలా ఉన్న దివి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.